కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్. ఇద్దరి నేతలకు సంబంధించి సోమవారం తాడిపత్రి మళ్లీ వేడెక్కింది. తాడిపత్రి లోపల జేసీ, వెలుపల పెద్దారెడ్డి. 6-7 గంటల పాటు సాగిన ఈ డ్రామా అయితే నెక్స్ట్ లెవెల్. తాడిపత్రిలో ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ దగ్గర శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతరం డీఎస్పీని కలిసి పోలీస్ భద్రత మధ్య తాడిపత్రికి బయలుదేరారు. ఇద్దరు నేతల పర్యటనల నేపథ్యంలో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు అంపీరంట, వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు. పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఎదురు వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుట్లూరు మండలం నారాయణ రెడ్డిపల్లి వద్ద బారికేడ్లు పెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తనను అడ్డుకున్నట్టు పెద్దారెడ్డి ఆరోపించారు. జేసీ కూడా పెద్దారెడ్డి టార్గెట్ గా సీరియస్ కామెంట్లు చేశారు. ఈ రోజు అతను క్లియర్ గా చెప్తాడు కాబట్టి నేను రానేనని అతని మీద నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అతను నా మీద మాట్లాడకపోతే నేను పోలీసు వాళ్ళ మీద మాట్లాడింది. రా పొద్దున ఎందుకు పోలీసులు నీకు ఇచ్చారు కదా హైకోర్టు, రా ఎవడొద్దన్నాడు నిన్న. పొద్దున ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను నిన్ను? తాడిపత్రి నేనైతే లేదు కష్ట అవసరం లేదు. నాకు నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి. 6 గంటలకు పైగానే రోడ్డుపై బైఠాయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసులు సర్ది చెప్పినా తలొగ్గలేదు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి రోడ్డుపైనే భోజనం చేశారు. ఆయన కూడా బలవంతంగా కారులో ఎక్కించి పంపేశారు పోలీసులు. అటు పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కౌంటర్ గా మెమో దాఖలు చేయడానికి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోలీసులు. సమయం మించిపోవడంతో వెనక్కు తగ్గక తప్పలేదు పెద్దారెడ్డికి. ఈ రోజు ఎట్లా టైం అయిపోయింది, ఈ టైంలో మేము సేవ్ చేయలేము. రేపు ఏ ఆర్డర్ వచ్చినా కూడా దాని ప్రకారం మేము నిన్ను తీసుకుపోయేదానికి ప్రయత్నిస్తాం. అధికారులకు చెప్పాను కూడా డిఎస్పీ గారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది. సో మంగళవారం వచ్చే కోర్టు ఆదేశాలను బట్టి తాడిపత్రి హాట్ ఎపిసోడ్ కొనసాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.